మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునే అతి శ్రేష్టమైన నామమును బట్టి కర్మేలు స్వర వీక్షకులందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలుపుతూ ఉన్నాను. దేవుని దయలో, దేవుని కృపలో ఈ యొక్క విలువైన సమయమును బట్టి ప్రభు సాన్నిధ్యములో ఈ రాత్రి కుటుంబ ప్రార్థన కూడిక వాక్యాన్ని వినడానికి చేరువచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరట మీకు ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను. దేవుని యొక్క మహా కనికరము చొప్పున, దేవుని యొక్క దయ చొప్పున మరొక రాత్రి కూడుకులో ప్రవేశించడానికి ప్రభు మనకు అనుకూలతలు కలిగించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, సంసిద్ధులుగా ఉండండి. ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కాలపు కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. తరలి ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా రక్షకుడా, నమ్మకమైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలంలో నాయన మీ సన్నిధి సహవాసాన్ని అనుభవించడానికి ప్రేక్షకులు నమ్మిన వారిని, నమ్మని వారిని ప్రభువా ఈ రాత్రి కాలపులో మీరు ఇచ్చిన అవకాశానికై నీకు స్తోత్రాలు. మీరే ఈ కూడిక ఆదియు అంతముండి జరిగించే మహిమ, ఘనత, ప్రభావం పొందమని నరుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆమె సహోదరుడైన మార్త అనువారి గ్రామమైన బేతనీయులో ఉన్న లాజరు అను ఒకవాడు రోగి అయి ఉండెను. ప్రభువు తన మాటలు లేఖన భాగం బట్టి దీవించునుగాక. దేవుని ప్రేమ మరి సంగమా, ఈ రాత్రి ఆలోచన చేయండి. ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో 7 అమూల్యమైన విషయాలను మనము వినబోతూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ వచనములో లాజరు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. లాజరు అనే మాట ఇక్కడ రాయబడుతున్నట్లుగా మనము గమనించాలి. లాజరు అనే మాటకు అర్థం ఏమంటే దేవుని సహాయము అని అర్థం. ఏమండి? ఏం సహాయం? దేవుని యొక్క సహాయం. ఈ లోకంలో నీకు ఎవరైనా సహాయం చేస్తే ఎంతోమంది గొప్పలు చెప్పుకుంటారు. నేను ఇట్లా చేసినాను, నేను అట్లా చేసినాను, నేనే చేయకపోతే, నేనే ఇవ్వకపోతే, నేనే పెట్టకపోతే, నేనే పోషించకపోతే ఈ స్థితిలో ఉండేవారా అని లోకం యొక్క పోకడగలిగిన మాటలు మనం వింటాం. అలాగైతే లాజరుకి దేవుడు ఎంత సహాయం చేశాడంటే ఈ భూలోక చరిత్రలో ఎవ్వరు చేయలేనిది, కని విను ఎరగని రీతిలో దేవదేవుడైన యేసు ప్రభువారు లాజరుకి సహాయం చేశాడు. అది ఏంటంటే మనం ఎరిగిన వారమే కదండి. చనిపోయిన సమాధిలో ఉంచబడినటువంటి వ్యక్తిని బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఈ లోకములో మనము గమనించగలిగితే చాలా వరకు మీరు ఆలోచన చేయండి. దైవ సహాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సహాయం. ఒక మాట నేను బైబిల్ గ్రంథంలో చదువుతాను. కీర్తన 33వ కీర్తనలో, కీర్తన 33వ కీర్తన 21వ వచనం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరచి వచనాలు చదవగలిగినప్పుడు చదవండి. 33:21. 33:21లో దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే, ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. ఆయనే మనకు సహాయం. ఎవరు? ఇక్కడ రామిడి దేవుడే మనకు సహాయం. లాజరుకు సహాయం చేసింది ఎవరు? దేవుడే సహాయం చేశాడు. అది ఏం సహాయం? ప్రాణ సహాయం అంటారు. దాదాపుగా బైబిల్లో లాజరు అనే మాట 14 పర్యాయాలు రాయబడింది. బైబిల్లో 14 సార్లు. లాజరు అనబడిన వారు బైబిల్లో 2 ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 2 లాజర్లు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఒకటి, దరిద్రుడు కురుపులతో నిండి ధనవంతుని వాకిట దగ్గర పడి ఉన్న లాజరు. అదొక లాజరు జీవితం. ఇప్పుడు మనం చదువుకున్న యోహాను సువార్త అంటే లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక లాజరు కనిపిస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక లాజరు కనిపిస్తాడు. 2 లాజర్లు బైబిల్ ఉండాలి. మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దండి. ఎంతమంది అండి? ఎంతమంది మీరు చెప్పాలి? ఇప్పుడు 2 అన్నమాట. ఇప్పుడు మనం ఎవరు గురించి చదువుతున్నాం? మార్త, మరియల మరి లాజరు కుటుంబంలో ఉన్న వ్యక్తిని గురించి మనం వింటా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క లాజరు అనే మాటకు దేవుని సహాయం అని అర్థం. దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? 37వ కీర్తన చూడండి. బైబిల్లో 37వ కీర్తన 39వ చరణం చదువుతారు జాగ్రత్తగా.
37, 39 చూడండి ఆయన. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. తర్వాత వారికి సహాయుడై వారిని రక్షించును. దేవుని యొక్క సహాయం ఎప్పుడు బాధలో దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే లాజరు మరి చనిపోయిన స్థితిలో ఉన్నాడు సంగతిని విన్నప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది, ఎంత దుఃఖపడుతూ ఉంటుంది, ఎంత ప్రలాపించబడి ఉంటుంది కదండి. బాధలో ఉన్నప్పుడే దేవుని సహాయం కలుగుతుంది. చాలామంది అంటారు నేను ఎంతో బాధలో ఉన్నాను అంటే దేవుని యొక్క సమయం రావాలి. నా జీవితంలో బాధలో ఆయన మరి రక్షించేవాడు, ఆయన బ్రతికించేవాడిగా చూస్తాం. దేవుని సహాయం లేనిదే ఈ భూమి మీద ఏమి చేయలేం. భక్తుడు అంటాడు, అయ్యా కొండల తట్టు నా కనులెత్తుతున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చునంటే 121వ కీర్తన రాస్తాడు, యెహోవా వలనే నీకు సహాయము కలుగును. ఈరోజు మనుషుల సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ దేవుని సహాయం చేస్తే అది చిరకాలం ఉంటుంది. రాత్రికాలం ఎవరు సహాయం కావాలని ఆశపడుతున్నావు? దేవుని సహాయంలో ఏ స్వార్థము లేదు, కానీ మానవ సహాయంలో స్వార్థాలు ఉన్నాయి. చెప్పుకునేవారు, పొగుడుకునేవారు, చెప్పుకొని పొగుడుకుంటే పర్వాలా, తర్వాత విమర్శించేవారు కూడా ఉన్నారు. నేనే లేకపోతే అంటారు. ఏదైనా ఇవ్వాలంటే దేవుని సహాయం. అందరూ కాదండి, కొందరే అలాగనేవారు. అందరూ చెడ్డవారని చెప్పడం లేదు. ఈరోజు మనుషుల సహాయము కన్నా మరి దైవ సహాయం అనేది చాలా శ్రేష్టమైన సంగతిని మీకు చెబుతూ ఉన్నాను. ఇంకా కీర్తన 46వ కీర్తన మొదటి చరణం చదువుకుందాం. కీర్తన 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడండి? ఆపత్కాలం, మరణకాలం, శ్రమల కాలం, దుఃఖకాలం, వేదన కాలం, వీటి మధ్యలో దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఈ రాత్రి నీకు ఏ సహాయం కావాలి? పిల్లలు కావాలని ఆశపడుతున్నావా? మరి సహాయం ఎదురు చూస్తున్నావా? గర్భఫలం సహాయం ఆశపడుతున్నావా రాత్రి? అయితే దేవుడు నీకు ఇస్తాడు. ఉద్యోగ సహాయం కావాలని ఆశపడుతున్నారా? అయితే దేవుడు నీకు ఇస్తాడు. ఇంటి నిర్మాణాల కొరకే ఆశపడుతున్నారా? దేవుడు మీకు ఇస్తాడు. ఎవరు సహాయం కావాలి? ఇల్లు వాకులు కలిగి ఉండాలని దేవుని యొక్క సహాయమే. గూడు చెదిరిపోయిన జీవితాలైనా ఏమండి, ఈరోజు ఎన్నో కుటుంబ జీవితాల్లో సహాయం దేవుడే చేయాలి. అందుకే దేవుడు నేను నమ్మో ఈ రాత్రి యెహోవాను నమ్మితే, యేసుక్రీస్తు నమ్మితే నీకు సహాయం కలుగుతుంది. ఎవరెవరు నమ్మి మోసపోయావా? ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మోసపోయావా? ఎవరెవరికి ఇచ్చి నువ్వు మోసపోయావా? అయితే ఈ రాత్రి మనసు దేవునికి ఇచ్చుడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మోకరించి చూడు, నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఈ లోకములో అండబలము కంటే, ఖండబలము కంటే, బుద్ధి బలము కంటే దైవ బలం నీకెంతో సహాయం కలుగుతుంది. ఆ మాటను మర్చిపోవద్దు ఈ రాత్రి. కాబట్టి లాజరునే మాటకు దేవుని సహాయం, దేవుని సహాయం. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం యోహాను సువార్త 11వ అధ్యాయంలోనికి రాగా అక్కడ మనం చూస్తే మార్తా మరియల కుటుంబమును లాజరు కుటుంబాన్ని చూస్తాం. యేసు ప్రభువు వారు గెస్తమనే తోటలకు వెళ్ళి ఆయన తిరుగు ప్రయాణం ఉన్నప్పుడు కూడా దేవదేవుడు ఎక్కువగా ఎవరితో ఉండేవాడంటే మరి లాజరు వారి కుటుంబాన్ని దర్శించేవాడు, మార్తా మరియల కుటుంబాన్ని దర్శించేవాడు. బేతనియా గ్రామంలో ఉన్న లాజరు. ఈ కుటుంబం అంటే దేవునికి ఒక మక్కువ. చాలా సందర్భాల్లో మనం గమనించగా దేవాదేవుడు ఎన్నో కుటుంబాలు దర్శించాడు, కానీ ఈ కుటుంబాన్ని గురించి కొన్ని విషయాలు చక్కగా రాయబడింది. యోహాను సువార్తలో రాయబడింది కదండి, లూకా సువార్తలో రాయబడింది. ఇలా కుటుంబ జీవితమును మనం గమనించగలం. అయితే ఇక్కడ చదువుతున్నటువంటి ఈ వచన భాగాలో నేను ఆలోచన చేయగా మనకేమర్థమవుతుందంటే ఇక్కడ లాజరులో ఉన్నటువంటి యొక్క 7 లక్షణాలను మీ ముందుకి నేను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకటి, లాజరులో ఉన్న మొదటి లక్షణం రోగి అయిన లాజరు. రాసుకునేలాగు ఎట్లా రాయాలి? రోగి అయిన లాజరు. లాజరు రోగముతో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు రోగాలతో ఉంటే ఎంత బాధపడతాండి. రోగముతో ఉండగా, జబ్బుతో ఉండగా,
అనారోగ్యములో ఉండగా, ఈరోజు రోగాలు రకరకాలు ఉండండి. జ్వరం వస్తుంది ఒక రోగం. అలాగే ఈరోజు ప్రపంచ రోగం ఏంటండి? ప్రపంచ రోగం కరోనా రోగం, డెల్టా అనే రోగం. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మరొకటి ఏంటంటే దోమ రోగం వస్తుందండి. దోమలు కుట్టే రోగాలు కేరళలో మీరు ఇటీవల వార్తలు మీరు విన్నారు కదా. దేశాలకు వ్యాపిస్తున్నాయి రోగాలు. ప్రపంచంలో రోగాల పుట్ట తయారైపోతూ ఉంది. లాజరు రోగాల మధ్యలో ఉండి మరణించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది కరోనా రోగముతో మరణించి ఆప్తులు కోల్పోయిన వారుగా చూస్తున్నాం. ఆప్తులు కోల్పోయారు, అండ కోల్పోయారు, అవసరం కోల్పోయారు, నానేవారు పోగొట్టుకొని ఎంతో వేదనతో ఉన్నట్టుగా చూస్తున్నాం. మీరు ఆలోచన చేయండి. రోగముతో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. రోగములో ఉన్న వాని జీవితానికి మరి ఎలా బ్రతికించగలరు? రోగాన్ని ఎలా బాపు చేయగలం? దైవ గ్రంథంలో మనం గమనం చేస్తే సామెతల గ్రంథంలో 2 వచనాలు మనం ఆ గ్రంథంలో వివరంగా చూద్దాం రండి. ప్రశాంతమైన వాతావరణంలో హృదయపూర్వకంగా ఈ వాక్యాన్ని అన్వయించుకుంటే నీకెంతో ఆశీర్వాదం. చదువుతారు సామెతల గ్రంథం 17:22. 17:22. సంతోషము గల మనసు ఆరోగ్యకరము, నలిగిన మనసు ఎముకలను ఎన్నింపజేయును. ఏమండి? సంతోషము కలిగిన మనసు. రోగంలో ఏడు సంతోషంగా ఉంటాడండి. హాస్పిటల్లో పడుకున్నాడు ఎలా సంతోషంగా ఉండగలడు? అయితే మన మనసును సంతోషపరచుకుంటే, మన హృదయాన్ని ఆనందింపజేసుకుంటే ఎట్టి రోగమునైనా విడుదల విమోచన కలుగుతుంది. ఈ మాటలు వింటూ ఉండగా నీవు ఆలోచన చేయి. సంతోషమైన మనసు మరి ఆరోగ్యకరము. ఎంతోమంది అనారోగ్యములు ఉన్న వారిని దేవుని వాక్యము చేత వారి జీవితంలో ఆరోగ్యవంతులుగా మార్చబడతారు. వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము బాగు చేస్తుంది. మీరు ఆలోచన చేయండి. ఐగుప్తులో కలుగు చేసిన రోగములు మీకు ఏది కూడా రానివ్వను. ఎప్పుడు? నా మాట వింటే. యేసుక్రీస్తు మాటను రాత్రి ఎవరు వింటారో ఎట్టి రోగాలు ఉన్న బ్రతికించబడతారు. రోగముతో ఉండి చనిపోయిన లాజరు మరి సమాధిలో ఉంచబడగా 5వ రోజు లేపబడినాడు. 5వ రోజు లేచాడండి. ఎవరు? లాజరు. అసలు చనిపోయిన వాడు ఎట్లా వేస్తాడండి? ఇటీవల కొన్ని విషయాలు వింటున్నాం. ఒక ఆమె చనిపోతే ఆమె తీసుకుని సమాధి దగ్గరికి వెళ్ళారంట. ఇంకొంచెం తర్వాత ఆమెను పూడ్చాలి. పూడ్చే టైంకి ఆమె లేచి కూర్చుండిందంట. లేచి కూర్చున్నది ఆమె. ఏం చేయాలో అర్థం కాక మరలా ఇంటికి తీసుకొచ్చుకొని మరస రోజు చనిపోయింది ఆమె. తిరిగి మరుస రోజు నేను భూస్థాపన మరలా చేశారు ఆమెని. అసలు ఆశ్చర్యం కదండి, చనిపోయిన వారు బ్రతకడం అనేది. అయితే లాజరు జీవితంలో నేను ఆలోచించగా రోగకరమైన బ్రతుకులో ఉంచి తన జీవితం గడుపుతూ ఉన్నాడు. రోగకరమైన బ్రతుకు, రోగాలు. ఈరోజు మానక రోగాలు అనేక విధాలు. రోగము ఏదంటే శరీర రోగమే కాదు, మానసిక రోగం, ఆత్మీయమైన రోగాలు ఉన్నాయి. ఆత్మీయమైన రోగాలు కూడా ఉన్నాయండి. శరీర రోగాలు, మానసిక రోగాలు, ఆత్మీయమైన రోగాలు మానవులో ఉన్నాయి. బుద్ధి విషయంలో స్వస్థత జరగాలి. ఏమండి? ఆత్మీయమైన విషయాల్లో స్వస్థత జరగాలి. ఏ రోగములో ఉన్నా ఇవి ఎలా జరుగుతుందో సామెతల గ్రంథం 4:20-21 చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20-21 చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. దొరికిన వారికి అది జీవమును, వారికి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. అది దొరికిన వారికి ఏమంట? ఆరోగ్యం, సర్వ శరీరమునకు ఆరోగ్యం. అది దొరికిన వారికి ఆరోగ్యం. ఏది దొరికితే? దేవుని వాక్యం కదా. 20 చదువుకో. నీ వాక్యములు. ఈరోజు ఎన్నెన్నో మాటలు వింటున్నారు. అయితే ఈ వాక్యం ఏం కలిగిస్తుంది? ఈ వాక్యము నీకు ఆరోగ్యకరమైన చేస్తుంది. ఉదయకాలం ఒకరితో వర్తమానం కర్మేల స్వరం యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేస్తూ వాడు చూస్తున్నప్పుడు, సార్
ఈ వాక్యం వల్ల ఏం సార్ ఉపయోగం అన్నాడు. ఈ వాక్యం వల్ల ఏం ఉపయోగం అన్నాడు. అప్పుడు అన్నాను, ఈ వాక్యము బుద్ధి కలిగిస్తుంది, ఈ వాక్యము బోధిస్తుంది, ఈ వాక్యం లోకంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది వాక్యం. ఆ వాక్యం వారు వదిలేసండి యేసు ప్రభు వారే. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు ఈ వాక్యం అంటే. నీ వాక్యము నాకు నెమ్మది అన్నాడు, నీ వాక్యము నాకు వెలుగు అన్నాడు, నీ వాక్యము నాకు త్రోవ అన్నాడు. బుద్ధి వాక్యం చెబుతూ ఉండగా శ్రోతలారా, భక్తులారా, విశ్వాసులారా, క్రైస్తవ లోకమా ఆలోచన చేయ. రాత్రికాలు వాక్యాలు వింటూ ఉన్నారా? సంఘవాక్యము నువ్వు అనుభవిస్తున్నావా? సావాస వాక్యాన్ని నీవు అనుభవిస్తున్నావా? ఆలోచన చేయి. రాత్రి దేవుని వాక్యం వినడం నీకెంతైనా ఆశీర్వాదకరం. ఒక వ్యక్తి రోగములో ఉంటే బాగుపడాలంటే దేవుని వాక్యం వినాలి. రెండవది దేవుని మాట వినాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆయన మాటలు వింటే ఐగుప్తుల రోగాలు ఏది రాకుండా నిన్ను కాపాడుతున్నాడు. నేను నీకు ఆరోగ్యము కలిగించదనన్నాడు. రోగములో ఉన్నవానికి ఆరోగ్యం ఇచ్చి బ్రతికించేదో తెలుసండి దేవుడే. ఈ లోకములో వైద్యులు చేయలేనిది వైద్యుడైన ప్రభువు చేస్తాడు. జాగ్రత్త. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, డాక్టర్లు కూడా ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారు చివరికంటారు, మా వల్ల ఏమీ లేదు, చేతులు దాటిపోయినాయి, మీ ఇష్టమిక, దేవుడే దిక్కు అన్నప్పుడు. దిక్కు లేని వారికి ఎవరి దిక్కు? దేవుడే దిక్కు. ఈరోజు నువ్వు ఏ దిక్కు వైపు చూసావు? ఎవరి వైపు చూసి బాగుపడాలని ఆశపడుతున్నావు? ఎన్నో వైపులు చూసి నష్టపోయావా? ఎన్నో వైపులు చూసి సమస్యలిపోయావా? ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకున్నాయా? అయితే ఈరోజు ఇలాగే నేను వాక్యం చెబుతూ లాక్డౌన్ దినాలలో మందిరాలు లేని సందర్భాల్లో దేవుని వాక్యం చెబుతూ ఉన్నాను. ప్రత్యక్షంగా దేవుని వాక్యాన్ని అందించడానికి చెబుతూ మా కుటుంబాలు అందిస్తూ ఉండగా ఒక ఆమె వచ్చి, ఆమె ఎవరు కూడా నాకు తెలియదు, ఏంద్రా మన ఇంటికి ఎందుకు వచ్చి, ఆమె ఎందుకు వచ్చింది, ఆమె ఎవరు, ఆమెతో ఏం సంబంధం అనుకుంది అని నేను ఆలోచిస్తూ ఉండగా వాక్యం అంతా విని చివరిగా ఆమెను చెప్పి ఆమెను పలకరించారమ్మా, ఎవరు నువ్వమ్మా, ఎందుకు వచ్చావు ఈ టైంలో అని అడిగితే, అయ్యా మీరు వాక్యం చెబుతూ ఉంటే నేను వింటూ ఉన్నాననేది. మంచిదమ్మా, ఎందుకు వచ్చి వాక్యం వింటున్నావు కదా అన్న. మరి యేసు ప్రభువు వారి గురించి నీకు తెలుసా అని అడిగితే, అయ్యా దేవుడు రోగాన్ని బాగు చేసేవాడండి, ఆయన దగ్గర ఉంటే, ఆయన మాట వింటే, ఆయన వాక్యం వింటే స్వస్థత కలుగుతుందని నమ్మి నేను కూర్చున్నానయ్యా అనేది. నేను స్పందించాను ఆ మాటకి. నిజమే, ఒక రోగగ్రస్తురామే దారిని పోతూ మా ఇల్లు చూసి ఇంట్లో కూర్చొని వాక్యం విని ప్రార్థన చేసుకుని వెళ్ళిందండి. వర్తమానం చెబుతుంటే లైవ్ ఆలోచన చేయండి, ఎంత ఆసక్తి. ఈ రాత్రి ఇలాంటి వారు ఎంతోమంది భూమి మీద ఉన్నారండి. డాక్టర్లు ఎంత కాదని బ్రతకలేకపోతున్నారని ఎన్నో సాక్ష్యాలు నా కళ్ళారు నేను ఎరుగుదును. డాక్టర్లు బ్రతకడం కష్టం, చాలా ఇబ్బంది, అది రోగం తగ్గదు అన్నవారు కరిమేలు ప్రార్థనా మందిరం చేయబడుతున్నాం. ప్రతి రోగముని దేవుడు స్వస్థపరిచాడండి. చేయి దాటిపోయిన పరిస్థితులు కూడా దేవుడు చక్కజేశాడు. నేను ఎరుగుతున్న విషయాలన్నీ కూడా. అలాగైతే నేను పొందుతున్న మేలు, నేను పొందుతున్న సాక్ష్యాలు ఈ రాత్రి మీ దృష్టికి నేను తీసుకుని వస్తూ ఉన్నాను. యేసయ్య నీ రోగాలను స్వస్థపరుస్తాడు. లాజరును స్వస్థపరిచిన దేవుడు, లాజరు బ్రతికించిన దేవుడు, నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన సమర్థుడు. ఒకటి, రోగములో ఉన్న లాజరు. రెండవదిగా మనం చేద్దాం యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను 11:5. యేసు మార్తా ఆమె సహోదరి అయిన లాజరును ప్రేమించెను పదము. రెండవది అండి, ప్రేమింపబడిన లాజరు. ఒకటి, రోగముతో ఉన్న లాజరు. రెండు, ప్రేమింపబడిన లాజరు. ఎవరి చేత ఎవరు ప్రేమించబడ్డారు? బైబిల్ గ్రంథం మీరు చాలా వరకు తక్కువగా ప్రేమించినట్లుగా దేవుని వాక్యంలో అడిగాడే, కానీ చెప్పిన మాట దేవుని వాక్యాన్ని మనం గమనించగా ఇప్పుడు మీరు ఆలోచించండి. పేతురు నేను నన్ను ప్రేమిస్తున్నామని అడిగాడు. భక్తులు జీవితాలు అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఇక్కడ మనం గమనం చేస్తే దేవాదేవుడు లాజరును ప్రేమిస్తున్నాడు. లాజరు అంటే ప్రేమ, లాజరు అంటే మక్కువ, లాజరు అంటే ఇష్టం. ఏమండి, తమిళ్లో, తెలుగులో, ఇంగ్లీష్లో ఎన్నో పదాలు. ప్రేమ అనే 2 అక్షరాలు.
ప్రేమ బంధం భూమి మీద ముడిపడి ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుని ప్రేమను, ఆయన ప్రేమ చూపించకపోతే ఈరోజు ప్రేమ అర్థమే తెలియదు. దేవుడు ప్రేమ లోతు కలిగిన వాడు. దేవుని ప్రేమకు లోతు లేదు, వెడల్పు లేదు. ఈ లోక ప్రేమనంతా కూడా నటనే. ఆస్తి ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు, ఐశ్వర్యం ఉంటే ప్రేమిస్తారు, భోగభాగ్యాలు ఉంటే ప్రేమిస్తారు. నీ దగ్గర అందం లేకపోయినా, నీ దగ్గర ఐశ్వర్యం లేకపోయినా నేనెవరో ప్రేమించరు. నీ దగ్గర డబ్బు ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర అధికారం ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర కండబలం ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర అండబలం ఉంటే ప్రేమిస్తారు. కానీ నీ దగ్గర ఏమీ లేదంటే నేనెవరో ప్రేమించరు. ఆలోచన చేయి. అయితే దేవుని వాక్యం ఉంటుంది, ఒక మాట చెప్తుంది అన్నమాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి బైబిల్లో. సామెతల గ్రంథం చూడండి బైబిల్ గ్రంథంలో. సామెతల గ్రంథం 8:12. సామెతలు 8:12 రాయబడిన వాక్యం. ఉన్నాను సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును. మరొక వచనం చదువుదాం. 8:21 చూద్దామా. 8:21 ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఇక్కడ మొదటగా క్షమించాలి. దైవ గ్రంథంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17 సామెతల గ్రంథం మరొక వచనాన్ని మనం చదువుకున్న బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించు ఉన్నాను. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవాది దేవుని వాక్యం ఏం చెప్పు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను. ప్రేమ బంధం, దేవుని ప్రేమ ఉండాలి. మొదట మన దేవుడు ప్రేమించారు కాబట్టి మనం ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించాడు కనుక మనం ప్రేమించాలి. ఆయన ఇష్టపడ్డాడు కనుక మనం ఇష్టపడాలి. ఆయన మనం కోరుకున్నాడు కాబట్టి మనం ఆయన కోరుకోవాలి. ఈ రోజుల్లో దేవుని ప్రేమ తక్కువ, లోక ప్రేమలు ఎక్కువ కదండి. ఈ లోక ప్రేమలు ఎక్కువ. ప్రపంచ బంధం దేంతో ముడిపడింది? ప్రేమే. అసలు ప్రేమే లేకపోతే ఈరోజు ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఘోరాతి ఘోరాలు, ఎన్ని మరణ హోమాలు, ఎన్ని మరణమృదంగమైన పరిస్థితులు అనుభవించగలం. మీరు ఆలోచన చేయాలి. దైవ గ్రంథంలో చదువుతున్న వాక్యము ద్వారా అతడు నన్ను ప్రేమించునగాక నేను అతన్ని ప్రేమించదను. ఆ మాట మీరు ఆలోచన చేయాలి. దేవుని ప్రేమ కౌగిలిలో నేను ఉండాలి. దేవాదేవుడు లాజరుని ప్రేమిస్తున్నాడు, అలాగైతే ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఆలోచిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తే ఆ దేవుని ప్రేమ నోచుకోక చాలామంది ఉంటున్నారండి. ప్రేమ ఇస్తుంది, ప్రేమ ఆశించదు. ప్రేమ మరణమవడానికైనా సిద్ధపడుతుంది. ప్రేమ మరణమంత బలమైనది. అందుకే యేసయ్య నీ కొరకు నా కొరకు మరణమై బలి అయిపోయాడు. లాజరును ప్రేమించిన దేవుడు ఈ రాత్రి నేను ప్రేమిస్తున్నాడు. ఈ లోక ప్రేమలు ఎన్ని నీకు నష్టము కలిగించినా దేవుని ప్రేమలో సుఖములు కలవు. ఆలోచిస్తున్నావా? దేవుని ప్రేమ అంత శ్రేష్టమైనది. ఒక పాటలో ఉన్న అర్థాన్ని ఆలోచించాలి. ప్రేయసి కన్నా ప్రేమించే దేవుడు ఆయన. ప్రాణముగా పణముగా పెట్టాడు. మీరు ఆలోచన చేయండి. ఒక తల్లి కన్నను, ఒక తండ్రి కన్నను ప్రేమించే దేవుడు అన్నమాట. తల్లిదండ్రుల ప్రేమ కంటే, భార్య ప్రేమ కంటే, బంధువుల ప్రేమ కంటే, లోకస్తుల ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే, ఏమండి అలాగే ప్రేమికుల యొక్క ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా భిన్నమైనది, చాలా విభిన్నమైనది, వింతైన ప్రేమ. ఆయన ప్రేమలో లోతు, ఆయన ప్రేమలో వెడల్పు కనిపెట్టలేము. ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన ప్రేమ మించిన ప్రేమ. యేసయ్య ప్రేమ కౌగిలిలో ఈ రాత్రి వస్తావా? దైవ ప్రేమతో నింపబడుతావా? లాజరును ప్రేమించలే దేవుడు. అయ్యా నువ్వు ప్రేమించువాడు. యేసు లాజరును ప్రేమిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని ప్రేమిస్తే నువ్వు ఆస్తికర్తలైపోతావు. ప్రేమ కౌగిలిలో ప్రేమ కోరుతుంది. ఈ రాత్రి దేవుడు ప్రేమించి నిన్ను కోరుతూ శాశ్వతమైన ప్రభుతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని పిలుస్తూ ఉన్నాడు. లోకమును ప్రేమించాడు ఆయన. ఎంతో ప్రేమించాడుగా దేవుని వాక్యవాడిలో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అయితే నువ్వు కొంతైనా దేవుని ప్రేమిస్తున్నావా?
ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉంటే నువ్వు కొంతైనా ఆయన ప్రేమకు బద్ధుడైవా? ఏమండి, మీరు ఆలోచించాలి. ప్రేమ కొరత అయితే, ప్రేమ లేకపోతే లోకం ఎన్ని రకాలుగా మాట్లాడుతుంది. ఈరోజు ప్రేమ బంధం అంతా దేని మీద ఉందంటే సెల్ ఫోనే ప్రేమ బంధం. అందరికంటే ఇప్పుడు ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయిందండి? సెల్లు. ప్రపంచమంతా ఈ ప్రేమ సెల్ ఫోన్ ప్రేమ బంధంలో మునిగిపోతుంది. ఈరోజు ప్రేమలంతా కూడా ఒకటి కలిపేది ఎక్కడ తెలుసండి? సెల్ ఫోన్లో చేస్తారండి. చాటింగ్లు, డేటింగ్లు కదండి, అలాగే వాట్సాప్లో, ట్విట్టర్లో, ఎన్నో ప్రేమ బంధం అంతా కూడా నడుస్తుంది. ఎక్కడంటే ఇప్పుడు సెల్ ఫోన్లోనే జరుగుతుంది అంతా. మెసేజ్లు పెట్టుకోవడం కదండి, చాటింగ్లు చేసుకోవడం. రాత్రి లేదు ప్రేమకి, పగులు లేదు ప్రేమకి, నిద్ర లేవు, తిండి లేదు. అబ్బో, లోక ప్రేమ ఆకర్షణ, లోక ప్రేమ అన్వేషణ, లోక ప్రేమ అయిష్టం, లోక ప్రేమ ఒక అద్భుతము వాని జీవితాల్లో. లోకం మీద ఇంత ప్రేమ కలిగి ఉంటే దేవుని ప్రేమ ఎంత విలువైంది. ఎంతోమంది ఇలాగూ సెల్ ఫోన్ ప్రేమలో పడిపోయి, ఎంతోమంది చెల్లెలు, ఎంతోమంది అక్కలు, ఎంతోమంది పెద్దలు ఈరోజు భార్యాభర్త ప్రేమను తెంచుకొని మరలా మరొకరిని ప్రేమించేవారుగా తయారైపోయిన నేటి దినాలు. వాడు సరిగ్గా లేదు, ఇవి సరిగ్గా లేదు. సెల్ ఫోన్ బంధ ప్రేమలో ఇప్పుడు కుటుంబాలు కూడా చీలిపోతూ మరొకరితో దాంపత్యాలు ఏర్పడిపోతున్నాయి. ఎంత ఘోరం అండి. ప్రేమ బంధాలు ఎక్కువైపోతున్నాయి దినాలు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తుందండి లోకాన్ని ఎక్కువ. అందుకే జాగ్రత్త. దేవుని ప్రేమకు నువ్వు నోచుకోకపోతే నష్టపోతావు, కష్టపడతావు. లోకములో వాటిని మీరు ప్రేమింపకుడి అని దేవుని వాక్యం చెప్తే దానికి విభిన్నంగా జీవిస్తే నష్టం నీకు. చాలామంది సెల్ ఫోన్లో చూస్తే, నేను ఇటీవల కూడా చెప్పాను, అమెరికా నుంచి తిరుపతికి వచ్చిందండి ఆమె. ఎంత చక్కగా నాజూకు కలిగిన ఒక యవనస్తురాలు తిరుపతికి బస్ స్టాండ్కి వచ్చింది. ఆ ప్రేమికుడు ఎలాంటి వాడు తెలుసండి? చింపిరి జుట్టు, మాసిపోయిన గడ్డం. కానీ వాడు ట్విట్టర్లో వాడు పోస్ట్ చేసిన ఫోటోలు అంట పెద్ద పెద్ద బైకుల్లో, పెద్ద పెద్ద కార్లు పక్కన, వాడు స్టైలు, కట్టింగులో. కానీ ప్రత్యక్షంగా చూస్తే డొక్కు సైకిల్లో వచ్చినాడు. ప్రేమికురాలు ఎంత విలవలాడిపోయిందో. ఎన్ని మోసం చేసి, ఎన్ని రకాలుగా ప్రేమ వలయంలో చిక్కుకునేటట్టుగా చేశాడు కదండి. అందుకే లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించు, దైవ ప్రేమను ప్రేమించండి. నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలకు చేస్తాను, నన్ను ప్రేమించిన వారిని నేను తప్పిస్తాను. కాబట్టి రాత్రి దేవుని ప్రేమతో నింపబడని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడో విషయం దాటిపోదారండి. యోహాను సువార్త 11:11. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 11:11 చదువుదాం దేవుని వాక్యంలో. ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు, చాలు, మన స్నేహితుడైన లాజరు అంటే దేవుని స్నేహితుడైన లాజరు, రోగి అయిన లాజరు, ప్రేమికుడైన లాజరు, తర్వాత స్నేహితుడైన లాజరు. దేవుని స్నేహం కలిగిన వాడండి లాజరు. అందుకే దేవుడు అతను ప్రేమించాడు. తన ప్రేమ కౌగిలిలో లాజరు కనిపిస్తున్నాడు. ఎవరితో నీ స్నేహం? ఎవరితో? ఏమని? స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఏమండి, స్నేహితులు ఇచ్చేవారు ఉంటారు, మళ్ళీ చెప్పేవారు కూడా ఉంటారండి. స్నేహితులు ఒక స్నేహితుడు 10,000 రూపాయలు మరొక స్నేహితుడికి ఖర్చు పెట్టాడంట. చక్కగా ఖర్చు పెట్టాడు. అదంతా 2 రోజులు చెమ్మని సంతోషంగా అనిపించారంట. కానీ ఆ ఖర్చు పెట్టిన వాడు కొన్ని రోజుల తర్వాత నష్టం అంతా అయిపోయింది. ఇప్పుడు భుజించిన వాడి దగ్గరికి వెళ్ళి, ఓ స్నేహితుడా, ఇన్ని రోజులు నేను పోషించాను కదా, ఇప్పుడు నాకేమైనా పెడతావంటే నాకే ఏమీ లేదు, నీకు నేనేం పెట్టేది అన్నట అండి. 10,000 రూపాయలు పెట్టిన వాడు 10 రూపాయలు అడుక్కుంటే లేకపోయాడంట. అదండి లోక స్నేహం. ఈ లోక స్నేహం నటన, ఈ లోక స్నేహం మాయ, ఈ లోక స్నేహం బోటకం అన్నారు. అంతా నటనే. అందరూ కాదు, కొంతమంది అండి. మళ్ళీ అలాగని ఏందండి, స్నేహితులు అంటే నమ్మకమైన వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. ప్రాణ స్నేహితులు ఉన్నారు, మోసగించే స్నేహితులు ఉన్నారు, పాపాన్ని ప్రేమించే స్నేహితులు ఉన్నారు, పాపాన్ని రెచ్చగొట్టే స్నేహితులు ఉన్నారు, చెడగొట్టే స్నేహితులు ఉన్నారు, పడగొట్టే స్నేహితులు ఉన్నారు, పాడు చేసే స్నేహితులు ఉన్నారు, పత్రము చేసే స్నేహితులు ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించాలి. ఈ వాక్య భాగాల్లో మనం వింటున్నాం, ఈ వచనంలో మనం ఆలోచన చేస్తే ఎంత నష్టమో ఎంత కష్టమో స్నేహితులతో నేను ఆలోచించాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించరు.
యేసు ప్రభువారు యెహోవాగా పిలబడిన పాత నిబంధన గ్రంథం అయితే కొత్త నిబంధనలో యేసు క్రీస్తుగా పిలబడిన ప్రభు స్నేహితుడిగాను. ఒకానొక సందర్భంలో నా స్నేహితుడు ఒకతను నాతో పాటు బహుశా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాడండి. 10వ తరగతి వరకు చదువుకున్న తర్వాత వాడు ఒక మంచి స్థానంలో ఉద్యోగం వచ్చింది. అద్భుతకరంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నాడు. అయితే మంచి హోదాలో ఉన్నాడని నా తోటి స్నేహితుడికి మరొకరికి నేను రికమెండ్ చేశాను. అయ్యా, నువ్వు మంచి ఉద్యోగంలో ఉన్నావు కదా నా స్నేహితుడా, ఏదైనా సాటిన సహాయం ఏదైనా చేయగలవా అంటే చేయలేకపోయాడు. స్నేహితుడిగా ఉండుకొని స్నేహం చేయలేకపోయాడు. అయితే ఎంత దుఃఖం, ఎంత బాధ చెబుతున్నాడు. అయ్యా, మనతో కూడా చదివినవాడే ఏదో కొంత మాట సహాయం చేయమన్నాను, అది కూడా చేయలేకపోయాడు. ఉద్యోగ సహాయం చేయమని చెప్పాను, అది కూడా చేయలేకపోయాడని స్నేహితులు బాధపడుతున్న దినాలు ఉన్నాయని. అయితే లాజరు ఎవరు స్నేహం కలిగాడు? దేవుని స్నేహంలో ఉందువలన నష్టము కలిగినా, ఎవరు రోగము కలిగినా, బాధ కలిగినా దేవుడు అతను బ్రతికించడు. కారణం అతడు దేవుని స్నేహితుడు. ఈ రాత్రి కాలంలో ఏ స్నేహాల మధ్యలో నువ్వు నష్టపోయావు, ఏ స్నేహాదుల మధ్యలో అడిగి నువ్వు పోగొట్టుకున్నావా? నమ్మకమైన స్నేహితుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఈ రాత్రి ఆయన స్నేహం నిన్ను బ్రతికింపచేస్తుంది. ఆయన స్నేహం నీకు సహాయం చేస్తుంది. ఆయన స్నేహం నిన్ను నడిపిస్తుంది. అందుకే లాజరుని గురించి మనం చదువుతూ ఉండగా నా స్నేహితుడైనటువంటి లాజరు, ఎంతమంది బైబిల్లో ఉన్నారండి? అబ్రాహాము నా సన్నిహితుడే రాయబడింది. ఇక్కడ చదివితే లాజరు నా స్నేహితుడిని రాయబడుతుంది. అబ్బా, ఎంత సాక్ష్యం అండి! దేవుని ఫ్రెండ్, దేవుని స్నేహితుడు అవడం. సీఎంని స్నేహితుడితే నువ్వేం చెప్పుకుంటావండి? కలెక్టర్ని స్నేహితుడితే ఏం చెప్పుకుంటావు? ఒక డిఎస్పి, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఐపీఎస్ ఏమంటాడు? అతను నా స్నేహితుడు. చాలా సందర్భాల్లో మా ఇంటి దగ్గర ఒక అతను ఉండేవాడు. ఒక అతను మాటికి ఆ డిఎస్పి ఎవరు కూడా నా క్లాస్మేట్, నా స్నేహితుడు, మేమంతా కూడా భోజనం చేసుకుని బాగా ఫ్రెండ్స్గా ఉన్నాం అంటాడు. ఆయన స్థానం ఎవరో, ఈయన స్థానం వేరు. చదువు ఒకటైనా కానీ సంస్కారం లేకుండా మీద కొన్ని సందర్భాల్లో స్నేహాల మధ్యలో సంస్కారాలు ముఖ్యం. అందుకే నువ్వు ఆలోచన చేయి. అబ్రాహాము దేవుని స్నేహితుడైనట్టుగా లాజరు దేవుని స్నేహితుడై అయితే ఈరోజు నీ స్నేహం ఎవరితో? నీ ఫ్రెండ్ ఎవరు? నీ కొలీగ్ ఎవరు? నీ సహవాసం ఆలోచన చేయి. 3వది లాజరును గురించి చదువుతున్నాం. 4వదిగా గమనం చేద్దాం. 11:44 యోహాను సువార్త 11:44లో చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. కాళ్ళు చేతులు కట్టబడి సమాధిలో పెట్టబడి అటువంటి లాజరు, చనిపోయిన లాజరు. 4వది ఎవరండి? చనిపోయాడు లాజరు, రోగముతో మరణించాడు. రోగముతో చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో ఒక విశ్వాసిగా, ఈ లోకంలో దేవుని అంగీకరించిన వారు ఎలా చనిపోతున్నారు? మీరు ఆలోచన. ప్రభువునందు మృతులైన వారుగా ఉండాలి. క్రీస్తులో చనిపోవడం అది భాగ్యం. క్రీస్తులో చనిపోయి పాతి పెట్టడం ద్వారా కలుగుతున్న భాగ్యం, పరలోక భాగ్యం మరలా వస్తుంది. ఈరోజు చాలామంది చనిపోతే వారిని ఎలా పుడుస్తున్నట్టే నేడు కాల్చి వేస్తున్నారు. ఇది ఘోరం. బైబిల్ గ్రంథం ఏం రాయబడుతుంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారన్నది. మరి అలాగైతే ఎంతమంది అండి దేవుని వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నారు? చనిపోయిన వారిని పూడ్చిపెట్టాలి, కాల్చివేయకూడదు. బైబిల్ యొక్క బోధది. ఆనాటి దినాల్లో లాజరు చనిపోతే సమాధిలో ఉంచినట్టుగా చూస్తున్నాం. సమాధిలో ఉంచబడ్డారు. నీవు నేను చనిపోవాలి. ఏ విషయాలు చనిపోవాలో మనం ఆలోచన చేస్తే చాలామంది అంటారు, కోపం వస్తే, కష్టం వస్తే, కన్నీళ్ళు వస్తే బతుకుండే దానికి చచ్చిపోతే బాగుండు అంటారు. సుఖంగా ఉన్నప్పుడు ఆ మాట మనండి అనరు. అయితే మీరు ఆలోచించండి. తిమోతి రాసిన 2వ పత్రికలో ఒక వచనం చదువుదాం రండి. 2వ తిమోతి 2:11 చదువుకుందాం. 2:11 ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. ఆయనతో కూడా చనిపోయిన వారమైతే బ్రతుకుతాం. అంటే పాపం విషయంలో చనిపోవాలి, మనం నీతి విషయంలో జీవించాలి. దేంట్లో చనిపోండి? పాపాల్లో చనిపోవాలి. చనిపోమంటే ఈరోజు సేవకుడు మురళి బ్రదరు చనిపోమన్నాడు కాబట్టి నేను చనిపోతానడానికి లేదు. ఏమండి, ఒకరోజు అంటే ఒక వ్యక్తి బైబిల్ ఎలా చదువుతాడంట. ఏమండి, లాజరు అని చదివాడంట. 2వ రోజు ఊరి పెట్టుకొని చదివాడంట. 3వ రోజు నువ్వు అలాగూ చేయమని వచ్చిందంట.
బైబిల్ ఎత్తుకొని చదువుతానే 3 సార్లు చేసి చదివాడు అలవాటు. కొంతమంది బైబిల్ ఎత్తుకుని మధ్యలో పేపర్ చూస్తారు. ఒకటి లాజరు అనే మాట చూశాడంట, రెండవది నీవును అనే రాజు చూశాడంట, మూడోది అలాగూ చేయమని. అంటే ఏమండి మరి ఆలోచించాలి. దేవుని వాక్యంలో మన ఇస్కరియోతు యూదా గురించిన వివరంలో ఇస్కరియోతు యూదా ఉరిపెట్టుకొని చనిపోయాడు కదండి. ఆ వచనాన్ని ఆ వ్యక్తి చదివితే భయపడిపోయి నేను చనిపోవాలని కాదు. చనిపోవడం అంటే పాపాల విషయంలో, లోక భోగాల విషయాల్లో, లోక ఆచార విషయాల్లో, లోక పద్ధతి విషయాల్లో నీవు చనిపోయి క్రీస్తులోనూ బ్రతికించబడిన వాడిగా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు రాస్తాడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 15:31. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగిన అతిశయముతో కూడా నేను దినదినము చనిపోవచ్చు ఉన్నాను. ఏమందట? దినదినము చనిపోవాలి. దేని విషయంలో? ఈ కళ్ళు ప్రతిదాన్ని చూడకుండా చనిపోవాలి, ఈ హృదయం ప్రతిదాన్ని ఆశించకుండా చనిపోవాలి, ఈ చేతులు కాళ్ళు ఏది ఆశించకుండా అనుభవించకుండా చనిపోవాలి. అనుదినము చంపబడాలండి మనము, అనుదినము సిలువేయబడాలి, అనుదినము చనిపోవాలి. పౌలు భక్తుంటాడు నేను అనుదినము చనిపోతూ ఉన్నాను. అలాగైతే ఏ విషయాల్లో నువ్వు చనిపోలేకపోతున్నావు? లాజరు చనిపోయాడు తన జీవితం. అయితే నువ్వు చంపబడాలి. ఏ విషయాల్లో అంటే శరీరేచ్ఛలను, లోకేచ్ఛలను, భోగేచ్ఛలను, యహలోక భోగాన్ని, సుఖభోగాలు, వీటన్నిటిని చంపివేయుడి అంటే చంపుకోవాలి, చనిపోవాలి. అందులోను దాంట్లో బ్రతికావా నీకు కష్టం. కుటుంబ జీవితంలోనూ సుఖభోగాన్ని అనుభవించాలంటే కొన్నిటిని నువ్వు చనిపోయిన జీవితం కలిగిన వాడే ఉండాలి. చనిపోయిన లాజరును చూస్తూ ఉన్నాం. మరలా 5వదిగా మనం గమనం చేస్తే బ్రతికిన లాజరు కూడా చదువుదామా? దైవుని వాక్యంలో మీరు గమనించండి. యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం ఈ వచనంలో మీరు గమనం చేస్తే 44 వచ్చుడు. తర్వాత ముఖము రుమాలు కట్టబడిను అంతటి యేసు మీరు అతని కట్లు విప్పుడిని పోనీడని చెప్పగా కాబట్టి పరిస్థితులు అదంతా చూశారు. అంటే ఇప్పుడే మీరు నమ్మినడలా దేవుని మహిమను చూస్తారన్నారు. చనిపోయిన వాడు పేత వస్త్రములతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చినట్టుగా చూస్తాను. సమాధిలో ఉన్నవాడు బిగ్గరగా దేవాదేవుడు కేక వేస్తే లాజరు బయటికి రమ్మని చెప్పగా మృతమై సమాధిలో ఉండి 4 దినాలు 5వ దినం ప్రభు రాగా బ్రతికించబడ్డాడు. అంటే దేవుడు బ్రతికించిన వాడుగా చూసి. ఎందుకు బ్రతికించాడు? ప్రేమించాడు కనుక బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు? ఆయనను మరి స్నేహితుడుగా ఉన్నాడు కనుక బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఆ కుటుంబంతో దేవుని ప్రేమలో ఉన్నందువలన దేవుడు ఆ కుటుంబాన్ని బ్రతికించాడు. నిజం మనం బ్రతకాలి అంటే ఎలా బ్రతకగలం? సామెతల గ్రంథం 4:4. సామెతల గ్రంథం 4:4లో ఒక వాక్యాన్ని గమనం చేద్దాం రండి. సామెతల గ్రంథం 4:4. ఆయన నాకు బోధించుచు నాకు ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము నా ఆజ్ఞలను గైకొన్న ఎడల అది నువ్వు బ్రతుకుదు. సామెతల గ్రంథం 4:4 నా ఆజ్ఞను గైకొన్న ఎడల నీవు బ్రతుకుదువు. చనిపోయిన లాజరు బ్రతికాడు దేవుని మాట ద్వారా. ఈరోజు నువ్వు బ్రతకాలని ఆశపడుతున్నావా? ఏ రోగాల్లో ఉండి, ఏ జబ్బులో ఉండి, ఏ ప్రమాదాలు ఉండి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నువ్వు బ్రతకాలంటే దేవుని వాక్యం చేత నువ్వు బ్రతికించబడతావు. అదే చూస్తున్నావు కదండి. మనం చదువుకున్నట్టు యొక్క సామెతల గ్రంథంలో రాయబడినటువంటి యొక్క అమూల్యమైన విషయం 4:4లో రాయబడిన విషయం ఏంటంటే ఎంత చక్కటి మాట మనం చూస్తున్నాం. నా ఆజ్ఞను గైకొనడలా నీవు బ్రతుకుదువు. దేవుని వాక్యానికి లోబడండి. ఎవరెవరో మాటలకు లోబడి నష్టపోయావేమో. ఈరోజు పరిశుద్ధ గ్రంథానికి లోబడితే నీ జీవితానికి ఆశీర్వాదం కలిగిస్తాడుగా చూస్తూ ఉన్నాం. ఈ వచనాల ద్వారా మనం వింటూ ఉండగా మీరు ఆలోచన చేయమని ప్రభు పేరట మనం చేస్తున్నాను. బ్రతికింపబడిన లాజరు. 6వదిగా చూద్దాం రండి. ఇందులో మనము గమనించగా చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం.
యోహాను సువార్త మార్త ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అది ఆయనతో భోజనం కూర్చున్న వాడిలో ఒకడు అనే మాట చూస్తూ ఉన్నాం. భోజనం చేస్తున్న లాజరు ఎన్ని రోజులు ఇప్పుడు పస్తుండి? ఎన్ని రోజులు పస్తూ? 4 రోజులు పస్తూ, 5వ రోజు లేచాడు. మీరు ఆలోచన చేయాలి. అంతకుముందు రోగాలు ఉంటే ఎన్ని రోజులు తిన్నాడు, ఎన్ని రోజులు తినలేదో. ఇప్పుడు దేవునితో జీవించిన దాని వలన, దేవుడు బ్రతికించిన దాని వలన అతడు ప్రభుతో కూర్చొని బ్రతుకుతూ ఉన్నాడు, ప్రభుతో భోజనం చేస్తున్నాడు. ఈరోజు వాక్య భోజనం నీ జీవితానికి ఒక ఆరోగ్యం. అందుకే వారి బంతుల సహవాసములో చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు ఏమండి మనం గమనించగా బేతనియా పస్కా పండుగ 6 దినాలు ముందుగా రాగా ఇప్పుడు ఎవరింటికి పోయాడు? ఎందుకని? ఆ లాజరు మార్త మరియల కుటుంబం అంటే ఇష్టం. అందుకే పండుగకు మునిపే మరి వీరింటికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దేవాదేవుడు వారింటికి వెళుతున్నాడు. దేవుడు ఉన్న స్థలాలలో ఎలాంటి వారైనా బ్రతికించబడతారండి, ఎలాంటి వారైనా ప్రేమించబడతారో ఈ వాక్యాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. లాజరు జీవితంలో మనం వింటున్న విషయాలు ఏంటంటే ఆయనతో కూడా భోజనం చేస్తున్నవాడు. అలాగైతే ప్రభుతో భోజనం చేస్తున్నారా? భోజనం చేయడం అంటే ఈరోజండి రోజు వాక్యం వినడమే. వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని భుజించాలి, వాక్యాన్ని ఆరగించాలి. ఈ మాటలు మనం వింటున్నాం. చివరిగా నేను ముగింపులోకి వస్తున్నాను. ఇక్కడే 12వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 7వ విషయం చదువుతాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 17వ వచనం. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అది ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. ఇక్కడ మీరు గమనించండి, సాక్ష్యము పొందిన వ్యక్తిగా ఉన్న లాజరు, బ్రతికింపబడిన లాజరు, చనిపోయిన లాజరు, స్నేహితుడైన లాజరు, ప్రేమింపబడిన లాజరు, రోగి అయిన లాజరు మనం చూస్తున్నాం. భోజనం చేసిన లాజరు చూస్తున్నాం. ఇప్పుడు సాక్ష్యము కలిగిన లాజరు. యేసు ప్రభు వారు ఉంటే సాక్ష్యం ఉంటుందండి. యేసు ప్రభు వారు కలిగిన వారికి సాక్ష్యాలు ఉంటాయి, కలిగిన వారికి. అంటే ప్రభుని అంగీకరించకపోతే నువ్వు సాక్ష్యాన్ని కోల్పోతావు. కుటుంబములైనా, సంఘములైనా, సమాజంలో నీకు సాక్ష్యము ఉండదు. సాక్ష్యము కలిగిన జీవితం నీకున్నదా ఈ రాత్రి? మంచి సాక్ష్యం కలిగావా? నీ సాక్ష్యం ఎలాగుంది? నీ మాటల సాక్ష్యం, నీ ప్రవర్తన సాక్ష్యం, నీ విశ్వాస సాక్ష్యం, నీ భక్తి జీవితంను గురించిన సాక్ష్యం ఎలా ఉన్నది? మంచి సాక్ష్యం సంపాదించాలి, ఇష్టమైన సాక్ష్యాన్ని సంపాదించాలి, విశ్వాసము కలిగిన సాక్ష్యాన్ని సంపాదించాలి కదండి. మీరు ఆలోచించేయండి. రాత్రి సాక్ష్యం సంపాదించు, బ్రతికించబడి ఆ ఊరు మొత్తం, ఆ ప్రాంతం అంతా కూడా, జనులందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా చెప్పారు, అయ్యా చనిపోయిన వాడు బ్రతికాడండి, బ్రతికాడు. ఈరోజు నీ గురించి నీ గ్రామంలో, నీ సంఘంలో ఒకప్పుడు లోకంలో జీవించండి, పాపంలో చనిపోయి ఇప్పుడు క్రీస్తులు బ్రతికాడండి అన్న సాక్ష్యం నువ్వు సంపాదిస్తే నీ కుటుంబానికి అది ఆశీర్వాదం. యేసయ్య నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి ప్రాణమే పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకొని నువ్వు ఆ ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడు. లాజరు జీవితంలో ఉన్నటువంటి అమూల్యమైన 7 లక్షణాలు అతని జీవితంలో జరిగిన విషయాలు మనం విన్నాం. కాబట్టి లాజరు వలె బ్రతికించబడదాం, సాక్షిగా జీవిద్దాం, ప్రభుతో భోజనం చేద్దాం, ప్రభు చేత ప్రేమించబడదాం. అంతవరకు దేవుని మహాకృప మనకు తోడే ఉండును గాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుడైన మా దేవా, మా రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. విలువైన సన్నిధిలో శ్రేష్టమైన పాదాల చెంత ఈ రాత్రి విన్న వాక్యాల ద్వారా లాజరు జీవితాన్ని కూర్చున్నారు ప్రభు. వింటున్నా ప్రతి ఒక్కొక్కరిని బట్టి నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరు మీరు ఆదరించండి, ఒక్కొక్కరిని మీరు బలపరచండి, ఒక్కొక్కరిని మీరు స్వస్థపరచండి. నేటి మరి దినాలలో ఉన్నటువంటి యొక్క ప్రతి పరిస్థితుల్లో ఉంచిన ఆయన కనికరించి బాగు చేసి బలపరచమని, సంతోష, సమాధానం, నెమ్మది, ఆరోగ్యము, ఆనంద, ఆయుష్ కలిగించమని ఈ వీక్షిస్తున్న వారందరిని బట్టి వారికి కావలసిన ప్రతి అక్కరలు, ప్రయాణాల్లో, పనిపాటల్లో, రాకపోకలు, ఆరోగ్య విషయాలు మీరు తోడుగా ఉండి ఈ కార్యక్రమం చూసిన వారిని దీవించమని యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్.